నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే. మీరేం చేస్తుంటారు? మేము పల్నాటి పోతురాజు సార్. మేము పల్నాటి ఆచారంలో మా తాత తండ్రుల నుంచి ఇదే ఆచారంలో కొనసాగుతూ వస్తున్నాం. ఇప్పటికి 4 తరాలు, నాకు తెలిసి 4 తరాల నుంచి చేస్తూ ఉన్నాం. తర్వాత భవిష్యత్తులో కూడా మా పిల్లలు కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆచారంలోనే కొనసాగుతారు. ఆచారంలోనే కొనసాగుతాం. మీ తాతల తరంలో ఈ కొలుపులు చేసే విద్యావస్తులు ఎవరు సార్? అప్పట్లో మా తాతలు ఉన్నప్పుడు గుట్టిముక్కల పెదలక్ష్య, చిన్నలక్ష్య గారి ఆధ్వర్యంలో కొన్ని చేశారు. ఆ తర్వాత మా పెదనాయన వచ్చిన తర్వాత గుట్టిముక్కల వెంకటేశ్వర్లు, వాళ్ళ కొడుకు గోవర్ధన్ బాబు ఆధ్వర్యంలో కొన్ని చేశారు. ఆ తర్వాత మా అన్న వచ్చిన తర్వాత గుట్టిముక్కల వెంకటేశ్వర్లు, వాళ్ళ కొడుకు గోవర్ధన్ బాబు ఆధ్వర్యంలో కొన్ని చేశారు. తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు పట్టణం కట్టేటప్పుడు కూడా గుట్టిముక్కల వెంకటేశ్వర్లు, వాళ్ళ కొడుకు గోవర్ధన్ బాబు ఆధ్వర్యంలో పట్టణం వేసుకొని ఈ ఆచారం కొనసాగుతూ వస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇటీవల కాలంలో గుట్టిముక్కల గోవర్ధన్ కొడుకు పోతురాజు కూడా విద్యావస్థగా వచ్చిన తర్వాత కొలుపులు చేస్తూ ఉన్నాను. మీకు మీ అన్నగారి పేరేంటి సార్? మా అన్నగారి పేరు నాగభూషణం. ఆయన గారు ఏం చేసేవారు సార్? ఆయన కొలుపులకు పోతుంటాడు. ఎప్పుడన్నా ఆయన ఎమ్మడి పోయి చూసి ఆచారం గురించి తెలుసుకున్నాను బాగా. ఆయన కూడా పోతురాజేనా? ఆయన కూడా పోతురాజే. ఆయన ఉన్నారా లేదంటే? ఆయన చనిపోయిన తర్వాత నేను పట్టణం కట్టుకున్నాను. కందుకూరు మొత్తానికి పోతురాజు మీరే? ఆ కందుకూరు తాలూకా పోతురాజు. మా తాత నుంచి కూడా మేమంతా తాలూకా పోతురాజులు. చుట్టుపక్కల ఈ అన్ని జిల్లాలో ఎక్కడ పిలిచినా కూడా వెళ్తూ ఉంటాం. గావు కొలుపులు కానీ, మామూలుగా మేలు బోనం కానీ, 5 రోజులు కొలుపులు కానీ, 3 రోజులు కొలుపులు కానీ, పోతురాజు బోనాలు అన్నీ పోయి ఆచారం తప్పకుండా చేసుకొని వస్తూ ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం.